ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. పవిత్రమైన పరిశుద్ధమైన ఆదివారం విశ్రాంతి దినం రోజు ఆయన వాక్యం వినడానికి దేవుడు మనకి కలగజేసిన ఈ విచితమైన సమయాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. మనం ఏమై ఉన్నామో కేవలము ఆయన కృప వల్ల మాత్రమే మనం ఇలా ఉన్నామండి. ఈ ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడును. ఆమెన్. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చును గాక. యాకోబుకు దేవుడు వాగ్దానం చేయుచున్నారు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడై ఉంటాను, నీ సంతానమును విస్కరేణువులంతగా నేను నిన్ను వ్యాపింపచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. మనందరికీ తెలిసిన స్టోరీయే. మరి యాకోబు గారు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక రాత్రికాలం మందు ఆయన నిద్రపోచుండగా నుంచిన మీద కొంతమంది ఎక్కడం దిగడం, దానికి పైగా దేవుడు నిలబడి, యాకోబు నువ్వు భయపడద్దు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను, నీ సంతానం నేను వ్యాపింపజేస్తాను, నిన్ను నేను వ్యాపింపజేస్తాను అని దేవుని వాక్యం దేవుడు మాట్లాడతారు. ఆ మాటలను ఈరోజు దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఏ విషయంలోని భయపడవలసిన అవసరం లేదు. యాకోబు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నారు. యాకోబుకు ప్రతి స్థలంలో తోడుగున్న దేవుడు మనం వెళ్ళి ప్రతి స్థలంలోనూ కూడా తోడుగానే ఉంటారు. దీనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తారు, నిశ్చయంగా అభివృద్ధి పరుస్తారు. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నా మనం తప్పకుండా దేవుని యందు ఎదుగుతూ ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ ఆయన యందు భయభక్తులుగా వారుగా మనం ఉంటే దేవుడు మనల్ని మన బిడ్డల్ని తప్పకుండా వ్యాపింపచేస్తారు, విస్తరింపచేస్తారు, అభివృద్ధి పరుస్తారు. కేవలం మనకు ఉండవలసింది నమ్మకం మాత్రమే. ఆయన సర్వశరీరులకు దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. ఆయన ఇచ్చి ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే తప్పకుండా ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉందాము. దేవుడు మనకు తోడై ఉండి మనం వెళ్ళి ప్రతి స్థలంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. మన బిడ్డలను కూడా ఆయన అలాగే ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలం నమ్మకంగా ఈ దేవుని మాటలు విందాం. ఈ విశ్రాంతి దినం రోజు ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు మన జీవితంలో తప్పకుండా నెరవేర్చునుగాక. ఆమెన్. మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆయన మాటలు వింటే తప్పకుండా దేవుడు మనం వెళ్ళి ప్రతి స్థలంలోనూ మనకు తోడుగానే ఉంటారు. నీ ముందున్న దేవుడు ఆయన, నీ వెనుకున్న దేవుడు, నువ్వు కూర్చుండట తెలుసు, నీవు నిల్చుండట తెలుసు. ఆమెన్. ప్రార్థన చేసుకో. జీవం కలిగిన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ పరిశుద్ధమైన ఆదివారం విశ్రాంతి దినం రోజు నేను ఈ ఉదయ కాలమేనైనా మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళు ప్రతి స్థలంలోనూ నేను నీకు తోడుగా ఉంటానని మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని నిత్యంగానైనా మా జీవితంలో ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. నమ్మకంగా ఏ బిడ్డలైతే వింటున్నారో వారి జీవితంలో తప్పకుండానైనా మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళి ప్రతి స్థలంలోనైనా మీరు తోడుగా ఉండి వారికి విజయాన్నినైనా దయచేయండి అయ్యా. ఏ విషయంలోనే ఎవరు భయపడకుండా ఉండినట్లు మీరు సహాయం చేయండి. మీ మీద పరిపూర్ణంగా ఆధారపడి బిడ్డల వారి పనులు కొనసాగించడానికి మీరు సహాయం చేయండి అయ్యా. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, కాపుదల కృపాన్ని గ్రహించండి. చదువుతున్న వారికి తోడుగా ఉండండి. ఇంకా భయం పడుతున్న వారు ఉన్నారయ్యా, చాలామంది అప్పుల విషయంలో భయపడుతున్నారు, ఇంకా జ్ఞానం విషయంలో భయపడుతున్నారు. నైనా స్తోత్రం. కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి భయపడుతున్నారు, గృహాలు కట్టుకోవాలని భయపడుతున్నారు. ఎన్నోనైనా ఆలోచనలతో భయాలతోనైనా ఉదయం దగ్గర నుంచి నైట్ వరకు నైనా సతమతం అవుతున్నారయ్యా. అటు వారందరినీనైనా మీరు విడుదల దయచేయండి, విడిపించండి, మాట్లాడండి ప్రభా. వారి జీవితాలనైనా దేవా స్తోత్రమునైనా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. మేము వెళ్ళి ప్రతి చోటనైనా మీరు ఉండండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఒంటరిగా ఉండి మేము ఏమీ చేయలేము తండ్రి. మీరే మా బలము, మీరే మా కోట, మీరే మా అండ ప్రభా. మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మీరు మాత్రమే మాకు సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. వ్యవసాయాలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి అయ్యా. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పసిబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, కాలేజీకి వెళ్తున్న ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేయండి ప్రభా. కాపుదలను గ్రహించండి, కృపలను గ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరూ నేను బాధ్యత కలిగి జీవించినట్లు, మీ భయభక్తులతో జీవించినట్లు కూడా మీరే సహాయం చేయండి.
ప్రతి బిడ్డ పట్ల అద్భుతమైన కార్యాలనైనా మీరు జరిగించండి అయ్యా. ఆదివారంనైనా ప్రతి ఒక్కరు మీ సన్నిధిని అనుభవించినట్లు, ప్రతి ఒక్కరు విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరించినట్లు, ప్రతి ఒక్కరూ మందిరంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఈరోజు జరుగుతున్న ఆరాధనలన్నింటి విషయంలో మీ కాపుదల కృప అనుగ్రహించండి. వెంటనే ప్రతి బిడ్డనినైనా బలపరచండి తండ్రి, విశ్వాసాన్ని పెంచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి బిడ్డ పట్ల అద్భుతమైన కార్యాన్ని మీరే జరిగిస్తారని, ఈరోజు వెంటన్న ప్రతి బిడ్డల పట్ల మీ కృపను అనుగ్రహిస్తారని తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డలందరినీ బలపరచండి. మీలో నన్ను ఎదిగినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి తప్పకుండా ఈరోజు విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరించండి. వీలైన ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళండి. మరి విదేశాల్లో ఉన్న బిడ్డలు ఎలాగా మందిరానికి వెళ్ళలేరు కాబట్టి మీరు కూడా దేవుని సన్నిధిని తప్పకుండా అనుభవించండి. ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్తారని దేవుని మాటలు శ్రద్ధగా విని దేవుని యందు భయభక్తులతో జీవించండి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.